ఒక్కసారి మనం చూద్దాము. చాలా బాధాకరము, విషాదకరమైనటువంటి వార్తలన్నీ కూడా మన భారతదేశ వ్యాప్తంగా వినాల్సి వచ్చేటువంటి దుస్థితిలో మనం ఉన్నాము. 2025వ సంవత్సరం చాలా బాధ కలిగిస్తూ ఉంది. పహల్గామ్ అటాక్ మొదలుకొని పహల్గామ్ అటాక్ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ అవ్వడము, ఏరోప్లేన్ క్రాఫ్ట్ అవ్వడము, ఎంతో మంది ప్రాణాలు పోవడము, మన ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవ్వడము, బస్ యాక్సిడెంట్స్ అవ్వడము. సో ఇట్లా మనం చూస్తూ ఉన్నాము. సో నిన్న ఢిల్లీలో మెట్రో దగ్గర పరిధిలో ఒక కారు పేలిపోవడము, ఆ కారు పేలడం వల్ల అక్కడికక్కడే 8 మంది అక్కడికక్కడే చనిపోవడము, వాళ్ళ పార్ట్స్ కూడా అన్ని ఘోరంగా ఎగిరిపడ్డాయంట. సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. సో ఇంతమంది కేంద్ర బలగాల మధ్యలో మీకు తెలుసు ఢిల్లీ అంటే మనకి అక్కడ మిలిటరీ కానీ టాస్క్ ఫోర్స్, మిలిటరీ, ఆర్మీ వాళ్ళే ఎక్కువ కనబడతా ఉంటారు. ఎక్కడ చూసినా అడుగడుగునా గన్స్ పట్టుకొని మరి ప్రతి ఆఫీస్ దగ్గర వాళ్ళు ఉంటారు. మరి అటువంటి ఢిల్లీలో ఈ విధ్వంసం మనం చూస్తా ఉన్నాము. అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, సీసీటీవీ ఫుటేజ్ చూస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా అతీత శక్తుల, ఉగ్రమూకల, సో ఉగ్రమూకల కారులో కూర్చున్నారా, బాంబు కారులో ఏమైనా పెట్టారా, లేకపోతే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం ఎలక్ట్రిక్ కార్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కార్స్ కానీ షార్ట్ సర్క్యూట్ అవ్వడము, పేలడము. సరే ఒకవేళ ఎలక్ట్రిక్ మన ఏమంటారు పేలింది అంటే పోనీ ఎలక్ట్రిక్ కార్ అంటే పేలే అవకాశం ఉందా అనుకుందాం. ఇప్పటి వరకు నాకు తెలిసి ఎలక్ట్రిక్ బైక్స్ పేలడం మనం చూసాం, కానీ ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పటి వరకు పేలినట్టు మనకి ఎక్కడ కూడా మనకి కనబడలేదు. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చిన కార్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ కార్స్, ఈవీ వెహికల్స్ అన్ని కూడా మంచి బ్రాండెడ్ కార్స్ లోనే రావడం జరిగింది. సో ఎక్కువ మాత్రం ఇది ఖచ్చితంగా ఉగ్రమూకల దాడే, ఉగ్రవాదుల దాడే. ఇది ఉగ్రవాదులు పెట్టుండొచ్చు బాంబ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా మంది అదే అంచనా వేస్తా ఉన్నారు. బట్ ఇవాళ ఇంకొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉన్నది. మీరు చూడండి, అసలు చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. సో ముగ్గురు ఎక్కడ అంటే అది కూడా ఇంకోటి ఏంటంటే ఎర్రకోట దగ్గర పేలడం అనేది అనేక కారణాలకు, అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఎర్రకోట దగ్గర మనకు తెలుసు, అది మన ప్రతీక. అటువంటిది ఎర్రకోట దగ్గర పేలడం అనేది, సో ఇది డెఫినెట్ గా ఒక హింట్, అంటే ఒక 70% ఉగ్రదాడే అన్నట్టు అనిపిస్తా ఉంది, ప్రచారం జరుగుతూ ఉంది. సో ఢిల్లీలో భారీ పేలుడు, 9 మంది మృతి, 24 మందికి గాయాలు. ఎర్రకోట సమీపంలో పేలిన కారు, ముగ్గురు విషమం, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం. ఛిద్రమైన శరీర భాగాలతో ఘటనా స్థలి వద్ద పేలుడు ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు, దుకాణాలు. పేలుడు సమయంలో కారులో ఉన్న ముగ్గురి మృతి. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా. ఘటనా స్థలికి హోంమంత్రి షా, ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ. ఉగ్ర కుట్ర కోణంలోను కూడా ఎన్ఐఏ దర్యాప్తు. కారు కదలికలపై వివరాల కోసం సీసీటీవీ కెమెరాల జల్లెడ. అది చూస్తే క్యాబ్ అంటున్నారు చాలా మంది. అది జనరల్ గా అక్కడ ఓలా ఉంటాయి కదా, ఎస్ ఇక్కడ మనం చూస్తాం మొత్తం ఎల్లో బోర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కార్స్. సో అది క్యాబ్ కాబట్టి ఎల్లో ప్లేట్స్. ఎందుకంటే మనం ఢిల్లీలో అది టూరిస్ట్ స్పాట్, అది ఎక్కడ ఎవరు వెళ్ళాలన్నా ఢిల్లీలోనే ట్రావెల్స్ బిజినెస్ బాగా నడుస్తుంది అక్కడ. సో ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ గల్లీకి ఒక్కటన్నా ట్రావెల్స్ బిజినెస్ ఉంటుంది. ఎన్ని కార్స్ ఉన్నా సరిపోదు, ఎందుకంటే ఢిల్లీలో అలా ఉంటుంది అనమాట. మొత్తం ఎక్కడ సిమ్లా పోవాలన్నా, మనాలి పోవాలన్నా, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉత్తరాఖండ్, సరే ఉత్తరప్రదేశ్, హిమాచల్ తిరగాలన్నా, సో అక్కడ ట్రావెల్స్ మాట్లాడుకొని ఎక్కువ అత్యధిక శాతం ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ నుంచి డైవర్ట్ అవుతూ ఉంటారు, డివేట్ అవుతూ ఉంటారు. సో ఈ క్యాబ్లో పేలుడు జరిగింది కాబట్టి, ఈ క్యాబ్లో జరిగింది కాబట్టి ఎవరన్నా ఉగ్రదాడులు, ఉగ్రముఖలు, అతీత శక్తులు ఎవరన్నా క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ క్యాబ్ లో మెల్లగా డ్రైవర్ కి తెలియకుండా ఏమైనా పెట్టేసి ఉండొచ్చు. అండ్ ఆ చనిపోయిన ముగ్గురు కూడా మరి వాళ్ళు కస్టమర్సా లేకపోతే ట్రావెలర్సా అది తెలియదు మనకి. ఇంకా తెలియాల్సింది వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్దాము. అండ్ ఢిల్లీలో బ్లాస్ట్ జరిగినప్పటి నుంచి రాత్రంతా కూడా హైదరాబాద్ లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఏదన్నా అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఒకసారి మనం చూద్దాం పూర్తి వివరాల్లోకి, ఒకసారి మనం వెళ్దాము.
దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లింది. దేశంలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటి. 15 ఆగస్టు నాడు దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోటకు సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో కారు పేలి 9 మంది మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఏఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని, గాయపడ్డ వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఢిల్లీకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్ లో 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్న రోజునే అది హర్యానా రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న కారులో పేలుడు జరగడంతో దీని వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఇతర కేంద్ర సంస్థల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. కాగా పేలుడు తీవ్రతకు ఘటనా స్థలి వద్ద భీతావహ దృశ్యాలు కనిపించాయి. మృతదేహాలు ఛిద్రమై శరీర భాగాలు చెల్లాచెదురుగా రోడ్డు మీద పక్కనే ఉన్న వాహనాలపై పడ్డాయి. పేలుడు దాటికి చుట్టూ ఉన్న వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 6 కార్లు, 2 ఈ రిక్షాలు అంటే ఎలక్ట్రిక్ రిక్షాలు, ఒక ఆటో అగ్నికి ఆహుతైపోయాయి. మొత్తం 22 కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలికి సమీపంలో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి, భవనాలు కంపించాయి. ఈ పేలుడు జరిగిన 3 నిమిషాలకే అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ వెళ్ళిందంట. అండ్ చూడండి, అంటే 22 కార్లు ధ్వంసమైనాయి అంటే అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుందో అది ఖచ్చితంగా బాంబ్ అని చెప్పచ్చు ఇండైరెక్ట్ గా. ఎందుకు అంటే ఒకవేళ కార్ పేలింది అనుకుందాం, ఎలక్ట్రిక్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే అంత విధ్వంసం జరగదు. పార్ట్స్ ఎగిరి పడడం కావచ్చు, లేకపోతే పక్కన ఉన్నటువంటి, ఎందుకంటే మొత్తం ఐరన్ బాడీ కదా, చాలా స్ట్రాంగ్ ఉంటది కార్స్. సో ఒకవేళ యాక్సిడెంట్స్ ఏమైనా అయినా సరే సీట్ బెల్ట్ పేలడం ఉండదు. ఫైర్ అయితే అక్కడ సజీవ దహనం కార్ లో ఉన్న వాళ్ళు అయిపోయే అవకాశం ఉంది. కానీ అది బాంబు కాబట్టి, అది పేలింది కాబట్టి పార్ట్స్ అన్ని కూడా ఎగిరి వేరే కార్స్ మీద పడ్డాము. అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి 22 కార్లు, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ రిక్షాలు కూడా డ్యామేజ్ అయినట్టు క్లియర్ గా తెలుస్తుంది. కానీ మొత్తం కూడా బాడీ అంతా ఐరన్ బాడీ కదా. మొన్నే హర్యానాలో ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒకడు హైదరాబాద్ కి సంబంధించిన, పాత బస్తీకి సంబంధించిన డాక్టర్ ఉన్నాడు, ముస్లిమ్స్. సో అతనికి సంబంధించిన మైనారిటీకి సంబంధించిన డాక్టర్ అక్కడ హర్యానాలో దొరికిన కనెక్షన్, పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా అతని దగ్గర దొరికాయి. అతను అరెస్ట్ చేసిన తర్వాతే ఇది జరిగింది. సో అదే అక్కడ చెప్పడం జరుగుతుంది. 3 రాష్ట్రాల్లో 8 మంది ఉగ్రవాదులు అరెస్ట్, వీరిలో 3 వైద్యులు, వారిలో 1 మహిళా డాక్టర్. 2900 కేజీల పేలుడు పదార్థాల స్వాధీనం, AK-47 రైఫిల్, పిస్తోళ్లు, టైమర్లు గుర్తింపు. మహిళా డాక్టర్ కారులో ఆస్టల్ రైఫిల్ అంట. హైదరాబాద్ డాక్టర్ అరెస్ట్ తో కలిపి 4 వైద్యులు ఉగ్ర లింకులు అంట. చూడండి, ఎవరిని నమ్మాలి మనం? దయచేసి తస్మాత్ జాగ్రత్త. మన హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళే, హైదరాబాద్ ప్రాంతవాసులే. అంటే ఇక్కడ మైనారిటీస్ కి ఏ రకంగా డబ్బులు వెళ్తున్నాయి, ఎంతమంది ఉగ్రమూకలతో చేతులు కలిపి, అందరిని అంటలేను, సారీ టు సే దిస్, అందరు ఒకేలాగా ఉండరు, అందరిని అంటలేము. బట్ కొంతమంది చదువు పేరుతో మొన్న మొన్న కూడా తనిఖీలు జరిగినాయి కదా. కొంతమంది, ఆయన ప్రొఫెసర్ ఒక యూనివర్సిటీకి రీసెంట్ గా ఒక 6 months అయిందా, 8 months అవుతుంది, మన ఇక్కడ జగద్గిరి గుట్ట దగ్గర పెద్ద సెన్సేషన్ అయిపోయింది కదా. సో ఏంటంటే, అంటే ఎంతమంది ఇట్లా కొంతమంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు డాక్టర్లు అని చెప్పి, ఇంజనీర్లు అని చెప్పి, ప్రొఫెసర్లు అని చెప్పి, సో ఇంకోటి ఏంటంటే అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లల్ని కూడా మైండ్ డైవర్ట్ చేసి, అండ్ అలాగే అంటే దీని గురించి మాత్రమే కాదు, లవ్ జిహాద్ పేరుతో బ్రాహ్మణ అమ్మాయిలు అయితే దాదాపు ఒక 12 లక్షలు, 12 నుండి 15 లక్షలు, ఒకవేళ కోమట్లు లేకపోతే ఇంకొంతమంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైతే, కోమట్లు రెడ్లు అయితే 10 లక్షలట, బీసీలకైతే 8 లక్షలట, ఇక ఎస్సీలకు సంబంధించిన హిందూ అమ్మాయిలు అయితే ఒక 6 లక్షలట. సో ఇట్లా డివైడ్ చేసి అబ్బాయిలకి ఇస్తున్నారట. అంటే అదే వాళ్ళ జాబ్. అంటే ఎక్కడెక్కడైతే వాళ్ళ టార్గెట్ ఏంటి, ఇక్కడ హోల్ సిటీలో కావచ్చు, లేకపోతే ఇంకొన్ని ఏరియాస్ లో ఖాళీగా తిరుగుతున్నటువంటి యువకులే
వాళ్ళ టార్గెట్, వాళ్ళ మెయింటెనెన్స్, బైక్ పెట్రోల్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో ఇది వాళ్ళ వాళ్ళ ఒక రకమైనటువంటి సంపాదన. సో వీళ్ళ సంపాదన కోసం అమ్మాయిని బలిపశువులు చేస్తున్నారు. తర్వాత టార్చర్ పెట్టి మనం చూస్తున్నాం ఎంత మంది లవ్ జిహాద్ ని భరించలేకపోతున్నారు అనేది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, కానీ వాస్తవాలు చెప్తే ఎవరు కూడా నమ్మరు. ఇగో ఈయన చూస్తే ఏ రకంగా డాక్టర్ లా కనబడట్లేదు, బట్ డాక్టర్ అంటున్నారు. హైదరాబాద్ కి చెందిన వ్యక్తి. మీరు చూడొచ్చు, టెర్రరిస్ట్ అరెస్ట్, ఇంట్లోనే విష పదార్థం తయారీ. గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసిన హైదరాబాద్ వ్యక్తి డాక్టర్ మొహియుద్దీన్ రైసీ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసినట్లు వెల్లడైంది. ఇతడు చైనాలో MBBS చదివాడట. చైనాలో ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్ను తయారు చేసి దాన్ని ప్రజలపై ప్రయోగించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. రైసిన్ను పెద్ద మొత్తంలో పీల్చిన ఆహారం, నీటి ద్వారా తీసుకున్న ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. చూసిరా, ఆమదం గింజలు అసలు నాకు ఈ చదివేదాకా తెలియదు. ఆమదం గింజల నుంచి ప్రాసెస్ చేసినటువంటి విష పదార్థాలు ఒక బాంబు తయారీకి కూడా పనికొస్తుంది అనేది నాకు ఇప్పుడే తెలుస్తుంది. వీళ్ళని అరెస్ట్ చేసిన 2 రోజులకి ఈ బ్లాస్ట్ జరిగింది. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు, మా వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇట్లనే ఉంటది అని చెప్పి. సో నేను రాత్రి నుంచి తీవ్ర స్థాయిలో అయితే తనిఖీలు జరుగుతున్నాయి హైదరాబాద్ మొత్తం. ఏమంటారు, ఇక్కడ అక్కడ కూడా మన బైంసా ఉంది, బైంసా ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో సో తీవ్రంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త, ఎవరిని నమ్మకండి. బయటికి వెళ్దామంటే ఏ యాక్సిడెంట్లు అయితాయో తెలియట్లే, ఇంట్లో ఉందామంటే ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియట్లే. సో ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము. సో దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా అనుమానితులు కనపడినా కూడా ఇమీడియట్ గా పోలీసులకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా అనుమానాస్పదంగా బ్యాగులు కావచ్చు, ఏదైనా వస్తువులు కనపడినా గానీ, ఎక్కడైనా డౌట్ అనిపించినా కూడా ఇమీడియట్ గా పోలీసులకి సమాచారం ఇస్తే మనం కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇంత హైదరాబాద్, ఇంత పెద్ద సర్వేలెన్స్ లో ఉన్న హైదరాబాద్ కూడా ఖచ్చితంగా ఎక్కడో చోట ఒక మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉండొచ్చు. సో పోలీసులకి మనం కూడా సహకరిస్తే చాలా మంచిది ఈ విషయంలో. ఎందుకంటే ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా వాళ్ళని మన దగ్గరికి ఎంటర్ అవ్వకుండా మనం చెయ్యొచ్చు. నెక్స్ట్ ఒకసారి పేలుడు కారణం చెప్పలేం. అన్ని కోణాలను దర్యాప్తు చేస్తాం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం. అమిత్ షా హైదరాబాద్ బస్ స్టాండ్లు, రైల్వే, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయంలో తనిఖీలు ఎందుకైనా మంచిది. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో వెళ్ళకపోవడం మంచిది. అవాయిడ్ చేయండి. సో ఎక్కువ రద్దీ